నువ్వు వంటకుండా ఏంటి సినిమా వదిలేసారంట్రా? ఎవరి పాట నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. నేను నిద్రవుతున్నావా? లేదురా, సలుక్కుని కట్టేసింది. గేట్లు ఏంటి అంజయ్, ఎవరి బేరమా ఉందా? బాగుంది. అత్తమ్మా ఏంటి పురుగులు అయిపోయా? అయిపోవడం ఏంట్రా, నీకోసం ఏరుగా పొట్లం కట్టించాను. అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే, ఇప్పుడే ఇచ్చావేంటి? మరే సీతాలేదురా? హాల్లో కూర్చుని కన్నారు కూడా సినిమా చూస్తాం. అవరే ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే అట్టగానే. రాజా నీకింత మోజా, రాజా నీకింత మోజా. ఏంటి మామ ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి. నీ విశాలమైన హృదయంలో చాలడి చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటో గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. ఏంటే అయ్యారం ఒకళ్ళ పక్కన పరిగెవుడా? సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా. నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకేళ్ళు కూర్స్తారు. అదే నీ కాడున్న జబ్బు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తా అందని మెచ్చుకోవడం లేదు సరిగందా? తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే? వాళ్ళు అసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట్ట ఉడుతూ చూస్తారే. వాళ్ళ సోపు అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఇకారమైందన్నా? అబ్బా పని కానీ ఇప్పుడు బయట మీ అయ్యి వచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది. గోయిందా గోయిందా, మీ అయ్యి తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నువ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో, మీ అయ్యి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే భయం దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపించిన చీకటి, లోన కొళ్ళబొడి చేసాలి. నేనా వయసులో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, 40. మధ్య నీ కూడా అంటే మీ సీతాలు నేనేం చేయలే. లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టగో బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగే ఆకాశం ఎంత చూస్తానే ఉంటారా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకున్నాడు. అడవుల్లోకి అరేబియా సముద్రంలో ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు, అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక పొట్ల వేసుకున్నాను, 2ోది వేసుకున్నాను, 3ోది వేసుకున్నాను, 4ోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క బొట్ల వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే. మరి దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అమ్మమ్మ అలా చెప్పించకండి. నీ కడుపు కదలేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు హాల్లో కూర్చున్నాం.
ఏమిటా రఘువరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా లోపల ఏదో కుక్క. కారంతి ఒరే నాగులు ఆ కర్రలా పట్రా. బాబు అసలు ఏం జరిగిందంటే రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మేము ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శివాత్రం ఆలు తాళాలు ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మేము ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఆహా ఏది అసలు ఏం కాలేదు. ఆహా ఏది ఎందుకు పనికొస్తారా మీరు? చుక్కలాంటి పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ శీతల, నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. ఆ? ఆ. పాలమయ్య వచ్చావా? కాఫీ ఆలస్యం అయిందని ఆయన కోపడుతున్నారు. మేము సొంత నేను చేసేస్తానండి, మీరు వెళ్ళి టిఫిన్ ఇచ్చండి. నేడేస్తుందండి మసూదా టాకీస్లో గొప్ప డైరెక్టర్ తీసిన సినిమా. నువ్వు హీరో, నేను హీరోయిన్. పాట, డాన్స్ కొడతాను. మరి 10 ఏళ్ళని స్థాపించిన చొక్క ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే. ఇప్పుడు చూసుకో, ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే సరదా ఏంటే సరదా? ఇదే సరదా? ఓ మన ప్రాణాలు కానీ మన పని అప్పు చెబితే పాట పాటు గంతులు వేస్తూ కూర్చుంటావా? నేను చెయ్యను మరో గోడెత్తి వినిపించుకున్నా, నా చేత కూడా చేయించింది. అయిపోయిందిలే ఈ వాడికి ఉద్యోగాలు. రేపు రాలించి మనం ఇంతే అడుగు తినాల్సిందే. దాని మీద ఎగురుతావేంట్రా? అదేదో చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అది అట్ట అడుగు పెద్దమ్మ. ఏంటి అడిగేది? అసలు వద్దాననే వినిపించుకునేది నేను దోరనే దీంది. అసలు తప్పంతా నీది. పూడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు. ఎడం పక్కకు దొల్లావు, సరాసరి వెళ్ళి వాళ్ళు కాలెట్టుకున్నావు. కుడేపిన పేరకల్లన్నాయి, ఎట్ట దొల్లమంటావు? ఒక్కరొక్కమని తగ్గుతావు కదా, అది పోయించు. చూస్తా ఉండు, పని పోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను, పనిపోద్దని బెదిరితావే. పోతే పోద్ది, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకగలం. మీ అయ్యే 5 ఏళ్ళ నేలలో పాతి పెట్టారు కదా, అవి తింటూ